ఏంటి అద్భుతం అంటే నా జీవితంలో కార్యాలు జరుగుతాయి అన్నమాట. దావీదు పరిస్థితి అలాగే ఉంది. ఆ సమయంలో ఇంటికి వచ్చేటప్పటికే భార్య బిడ్డలు లేరు, ధనము లేదు, బంగారం లేదు, ఏమి లేదు. ఎంత దుఃఖం. అక్కడ ఆ మాట చూస్తాం, భయంకరంగా దుఃఖం అంట. చూడండి ఆ మాట చూద్దాం, బాగుంటుంది. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 30వ అధ్యాయం దగ్గరికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. అన్నీ పోయేటప్పటికి మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి. 4వ వచనం చదువు. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంతగా బిగ్గరగా ఏడ్చిరి. దావీదుతో ఉన్నవాళ్ళు ఏడ్చుటకు శక్తి లేనంత. అంటే ఎంతసేపు ఏడ్చుంటారండి? భార్య బిడ్డల్ని తలుసుకొని వారికి ఉన్నటువంటి ఆ పోయినటువంటి వాటిని తలుసుకొని శక్తి కూడా పోయిందంట. అంత ఏడ్చారంట. అంటే అంత దుఃఖం. మరి ఆ దుఃఖం ఎలా తీరిద్ది? ఒకటి, దుఃఖం తీరటానికి ఎవరన్నా ఓదారిస్తే పోయే దుఃఖం కాదు అది. మళ్ళీ అవి కావాలి, అవి వస్తేనే ఆ దుఃఖం పోద్ది. తలలు పట్టుకొని కూర్చున్నారు, ఏం చేయాలో అర్థం కాల. దేవునికి ప్రార్థన చేశాడు దావీదు, అయ్యా ఈ దుఃఖాన్ని తీసేయ్యని ప్రార్థన చేసి, ఇదిగో ఈ దిక్కును పో అన్నాడు. బయలుదేరండి అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొని ఆ దిక్కును బయలుదేరాడు. ఎక్కడుంటారో మా వాళ్ళు. బయలుదేరి కొంత దూరం వెళ్ళాక ఒక అతను రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు. ఎవరో రోడ్డు పక్కన పడిపోయారు, తీస్తారండి అన్నాడు దావీదు. వాడిని తీసుకొని వచ్చారు. వాడు ఎలా ఉన్నాడంటే కొన్ని రోజుల నుంచి అన్నం లేకుండా పడిపోయి ఉన్నాడు. మాట్లాడటానికి కూడా శక్తి లేదు. మీ దగ్గర ఏదన్నా ఉంటే తొందరగా పెట్టండి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ద్రాక్షాలు, వాళ్ళ దగ్గర ఉన్న ఆ రొట్టెలు పెట్టారు. పెట్టి నీళ్లు తాగిన తర్వాత ఒక గంటకి తెప్పరిల్లింది అతని ప్రాణం. తెప్పరిల్లిన తర్వాత అప్పుడు ఎవరు నువ్వు, ఏందిరా నాయన అంటే, ఈ మార్గం నుంచి అమాలేకీయులు ముందు మా దేశం దగ్గరికి వచ్చి నన్ను బానిసగా చేసుకున్నారు. ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్నదంతా వాళ్ళు దోచుకున్నారు. ఇదిగో ఈ మార్గాన్ని వెళ్తున్నారు. నాకు కొంచెం వ్యాధి వచ్చిందని నన్ను ఇక్కడ పడేసి వెళ్ళిపోయారని చెప్పాడు. ఇప్పుడు దావీదుకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత ఆనందం వేసిందో. ఇప్పుడు అంటే ఎతకపోయినటువంటిది కాలికి తగిలినట్టు. ఇప్పుడు దేన్నైతే ఎతకటానికి బయలుదేరాడో అదే కాలికి తగిలినట్టు ఉంది ఇప్పుడు దావీదుకి. దేవునికి స్తోత్రం. ఆ ఆకలితో ఉండి పడిపోయినటువంటి ఆ వ్యక్తి దావీదుకు చెప్పాడు, అయ్యా నేనేనయ్యా, ఎందుకు ఈ మార్గాన్ని మాకు చూపిస్తావా అన్నాడు. చూపిస్తానయ్యా రండి. అతను తీసుకెళ్ళి దావీదుకు చూపించాడండి. వాళ్ళని మాటుగాసి పక్క నుండి మొత్తం సొమ్మంతా వాళ్ళని భయంకరంగా కొట్టి సొమ్మంతా తీసుకొని వచ్చాడంట దావీదు. దేవునికి స్తోత్రం. మాట 23వ వచనంలో చూస్తాం చూడండి. అందుకు దావీదు వారి తిట్లనెను, నా సహోదరులారా, యెహోవానే మనలను కాపాడి మన మీదకొచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగొని చేయొద్దు. సరే, వాళ్ళు ఏదో పోట్లాడుకుంటుంటే అక్కడ దావీదు ఏం మాట చెబుతున్నాడు తెలుసా? యెహోవానే మనకి ఏం చేశాడు? సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుఃఖ నివారణ పొందాడు. వాళ్ళందరినీ తీసుకొని మరలా తిరిగి వెళ్ళిపోయారంట. ఇప్పుడు దేవుని కృప లేకపోతే దావీదు మరలా వాళ్ళని తీసుకొచ్చుకునేవాడా? ఆ మనిషి దొరికేవాడా? ఆ మనిషి ఈ మనిషిని కొట్టడం ఏంటి? భోజనం లేకుండా అక్కడ పడిపోవటం ఏంటి? దావీదుకే కనపడటం ఏంటి? అన్నీ చూడండి. దేవుని కార్యాలు, దేవుని పనులు ఎంత అద్భుతంగా ఉంటాయో. మన జీవితంలో కూడా మన దుఃఖాన్ని తీసివేయటానికి, దుఃఖ నివారణ పొందటానికి దేవుడు అనేక మందిని వాడుకుంటాడు. అనేక మలుపులు తిప్పుతాడు మన జీవితాన్ని. అడిదిప్పి ఏ దిక్కు నుంచి అయినా ఏదో ఒక రకంగా మనకు సహాయం చేస్తాడు. మనం దుఃఖ నివారణ పొందేటట్టు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. దుఃఖపడువారు ధన్యులు, వారు చెప్పండి, దుఃఖపడువారు ధన్యులు వారు. నీ దుఃఖము ఏంటో ఆ దుఃఖాన్ని తీసివేసి నిన్ను ఓదార్చే దేవుడు మన దేవుడు. అందుకే మీరు ధన్యులని చెప్తున్నాడు ఆయన. దుఃఖపడేవారు ధన్యులని ఎవరు అనరు. సంతోషపడేవారు ధన్యులు అంటారు, కానీ దుఃఖపడేవారు ధన్యులని ఎవరు అనరు. యేసయ్య అంటున్నాడు, ఎందుకంటే నేను కదా మిమ్మల్ని ఓదార్చేది, నేను కదా మీకు
కార్యాలు మీ జీవితంలో జరిగించేది, మీ దుఃఖాన్ని నివారణ చేసేది నేను కదా. అందుకే మీరు ధన్యులు. దుఃఖపడ్డారా, ప్రార్థన చేసుకోండి, నేను ఓదారుస్తా, ఆ దుఃఖ నివారణ పొందేటట్టు చేస్తా. దేవుడు దుఃఖ నివారణ కలుగజేస్తే ఇక అంతకు మించి ఆనందం, సంతోషం ఒక మనిషికి కలగదండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు దుఃఖం పొందింది చిన్నదై ఉండొచ్చు, చిన్న విషయానికి మీరు దుఃఖపడి ఉండొచ్చు. ఆ తరువాత ఆ దుఃఖ నివారణ పొందటానికి దేవుడు మీ జీవితంలో జరిగించే కార్యం చాలా గొప్పగా ఉంటుంది. అది శాశ్వత కాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. శాశ్వత కాలం ఉంటుంది అది. ఈ దుఃఖం, ఈ మనుషుల ఓదార్పు కొద్ది కాలం మాత్రమే. దేవుని ఓదార్పు, ఆ దుఃఖ నివారణ పొందటానికి దేవుడు చేసే కార్యం శాశ్వత కాలం ఉంటుంది మీ జీవితంలో. అందుకని చిన్న కార్యాన్ని బట్టి మీరు కృంగిపోవద్దు. ఒకవేళ దుఃఖం ఉందా, దేవునికి ప్రార్థన చేయండి. మీరు దుఃఖ నివారణ పొందేటట్టు భవిష్యత్తులో మీ జీవితంలో, మన జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. రైట్, మంచిది. దేవునికి స్తోత్రం.